అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సజ్జ సాగు వివరాలు, సేంద్రియ విధానంలో మామిడి పూత దశలో పురుగుల నివారణ, వెన్నామి రొయ్యల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిరుధాన్యాలు ఆహారంలో భాగమయ్యాయి. ఒకప్పుడు చిన్నచూపు చూసిన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలను ఇప్పుడు విరివిగానే వినియోగిస్తున్నారు. అందుకే సాగు విస్తీర్ణం కూడా ఇంతకు ముందు సంవత్సరాల కంటే పెరిగింది. వీటిలో సజ్జను ఆహార ధాన్యంగానే కాకుండా వాణిజ్యపరంగా పశువులు, కోళ్లు, చేపలకు దానాగా వినియోగిస్తున్నారు. సజ్జ అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని తక్కువ పెట్టుబడితో, పరిమిత నీటి వనరులతో మేలైన దిగుబడులను అందిస్తుంది ఈ పంట. సజ్జ సాగు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉంది. వేసవి పంటగా సజ్జ సాగు చేసుకోవడానికి జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు అనువైన సమయం. ఎంచుకున్న రకాన్ని బట్టి 70 నుంచి 85 రోజుల్లో చేతికొచ్చే సజ్జ నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 20 క్వింటాల దిగుబడిని సాధించే అవకాశం ఉంది. వేసవి సజ్జ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. వేసవి సజ్జ పంటను ఆరుతడుల కింద భేషుగ్గా సాగు చేయవచ్చు. వేసవి సజ్జను జనవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరులోపు విత్తుకోవాలి. వేసవి సాగుకు అనువైన సజ్జ రకాలేవో చూద్దాం. ముందుగా RHB 121. ఈ రకం అధిక దిగుబడినిచ్చి వెర్రికంకి తెగులును బాగా తట్టుకునే సంకర రకం. పంటకాలం 80 నుంచి 85 రోజులు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి ఇస్తుంది. రెండవది PHB 3. వర్షాభావ పరిస్థితులు బాగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సంకర రకం. కంకులు పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వెర్రికంకి తెగులును బాగా తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్లు. మరో రకం HHB 67. అతి స్వల్పకాలిక రకం. 60 నుంచి 70 రోజుల్లో అందివస్తుంది. వెర్రికంకి తెగులును బాగా తట్టుకుంటుంది. ఎకరాకు దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లు. మరో రకం ICTP 8203. ఈ రకం వెర్రికంకి తెగులును, బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు. గింజలు లావుగా, తెల్లగా, మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. మరో రకం ICMH 356. ఈ రకం అన్ని ప్రాంతాలకు అనువైనటువంటి సంకర రకం. వెర్రికంకి, బూడిద తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. పంటకాలం 80 నుంచి 85 రోజులు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. వేసవి సజ్జ సాగుకు ఎకరాకు 1.6 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ముందుగా శుద్ధి చెయ్యాలి. లీటరు నీటికి 20 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణంలో విత్తనాలను ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. దీనివల్ల గింజబూజు శిలీంధ్రాలు నశిస్తాయి. ఆరిన తర్వాత కిలో విత్తనానికి
3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని చాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు ఉండే విధంగా గొర్రుతో విత్తుకోవాలి. సజ్జకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు అవసరమవుతాయి. సూటి ఎరువుల రూపంలో వేస్తే 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 13 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఎకరా పొలంలో చివరి దుక్కిలో కాని విత్తనంతో పాటుగాని వేసుకోవాలి. అలానే ఎకరాకు 50 కిలోల యూరియాను 2 సమభాగాలుగా చేసి చివరి దుక్కిలోనూ విత్తిన 30 రోజులకు వేసుకోవాలి. కలుపు నివారణకు పంట విత్తిన 48 గంటలలోపు నేలలో తేమ ఉన్నప్పుడు అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో కలుపు రాకుండా ఉంటుంది. విత్తిన 30 రోజుల తర్వాత ఒకసారి గొర్రుతో గాని గుంటకతో గాని అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సజ్జ సాగులో ప్రధాన సమస్య వెర్రికంకి తెగులు. ఈ తెగులు లక్షణాలు ముందుగా లేత మొక్కల్లో కనబడుతుంటాయి. మొక్క 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఆకంతా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. అదే కంకి దశలో అయితే కంకి అంతా గాని లేదా పాక్షికంగా గాని చిన్న చిన్న ఆకుల మాదిరిగా పుష్పగుచ్చంలా మారిపోతుంది. వెర్రికంకి నివారణకు తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిల్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల్ని పీకి, కాల్చి నాశనం చెయ్యాలి. ఆ తర్వాత వెంటనే పంటపైన 1 గ్రాము మెటలాక్సిల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవది తేనెబంక తెగులు. ఇది మొక్కలు పుష్పించే దశలో మబ్బులు లేదా వర్షపు వాతావరణముంటే ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు నివారణకు విత్తనాలను 2% ఉప్పు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి శుద్ధి చేసుకోవడం, అటు తర్వాత పూత దశలో లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ గాని లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 2 గ్రాముల థైరం కలిపిన ద్రావణాన్ని మందులు మార్చి 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇలా మంచి యాజమాన్యంతో సజ్జ సాగు నుంచి అధిక దిగుబడులను పొందే అవకాశముంది. రొయ్యల సాగులో గత దశాబ్ద కాలం క్రితం అడుగుపెట్టిన వెన్నామి ప్రారంభంలో వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడుల సునామీని సృష్టించిన అటు తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి కారణాలెన్నున్నా విత్తన నాణ్యత లోపం, యాజమాన్య లోపాలను ప్రధానంగా చెప్పుకోవాలి. దీంతో రొయ్యలు తొందరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. అంతేకాదు, ఇటీవలి కాలంలో వైట్ గట్ వ్యాధి వల్ల రొయ్యలను మధ్యలోనే పట్టుబడి చేసిన సందర్భాలు అనేకం. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రైతులు రెండో పంట కోసం చెరువులను సిద్ధం చేస్తారు. సాగు ప్రారంభం నుంచే చెరువు తయారీ మొదలు పిల్లల ఎంపిక, నీరు, మేత యాజమాన్యం, వ్యాధుల పట్ల సరైన అవగాహనతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు తీసుకువచ్చునంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ వెన్నమే రొయ్యలు ఎక్కువగా పెంచుతున్నాం. అయితే మనం ప్రస్తుతం చూసినట్లయితే వెన్నమే రొయ్యలు కొన్ని చెరువుల్లో వెన్నమే రొయ్యలు ఆల్రెడీ పట్టుబడి చేసి ఖాళీగా ఉంచి ఇప్పుడు మరలా తరువాతి క్రాప్కి మనం సిద్ధమవుతున్నాం. ఎప్పుడైతే మనం ఈ పాత చెరువులో గత పంటకాలం కానీ మనం పూర్తిగా కానీ కౌంట్లో మనం పట్టి ఉండకపోయినా మనకి ఏదైనా సమస్య వచ్చి కానీ ఆ చెరువులో మనం పట్టుబడి చేసినట్లయితే మాత్రం అటువంటి చెరువుల్ని మనం కనీసం 15 రోజుల పాటు ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మాత్రమే మనం తర్వాత కల్చర్కి అనేది ఉపక్రమించాలి. తర్వాత ఏంటంటే మనకి చెరువుని తయారు చేసుకునేట్టు మాత్రం చాలా శ్రద్ధ వహించాలి. మనం ముందుగా మనం ఈ చెరువుని 15 రోజులు ఎండగట్టిన తర్వాత చెరువు అంతా కూడా ఒకసారి చూసి ఆ చెరువు మట్టిని పరీక్షించుకొని ఆ చెరువు మట్టిలో మనకి అన్నీ కూడా అనుగుణంగా ఉన్నాయి మన రొయ్యలు కనుక తెలిసిన తర్వాత ఎప్పుడైతే మన పీహెచ్ని అదేవిధంగా కార్బన్, ఆర్గానిక్ కార్బను, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవి కాకుండా మైక్రోన్యూట్రియన్స్ కూడా ఒకసారి మనం పరీక్ష చేయించుకొని వాటికి అనుగుణంగా మనం తదనుగుణంగా మనకి ఎరువులు అనేవి వాడడం జరుగుతుంది. ఈ వెన్నమే రొయ్యలు మనం ముఖ్యంగా చూసినట్లయితే మనకి చెరువు అడుగు భాగం అంతా కూడా మనకి ఏదైనా సమస్య వచ్చి మనం గత పంటకాలం కానీ మనం ఈ వెన్నమే రొయ్యల్లో పట్టుబడి చేసినట్లయితే మాత్రం
తప్పనిసరిగా మనం చెరువు అడుగున ఒకసారి పరిశీలించి అందులో మనం ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ని మనం ఇంచుమించు ఎకరానికి 50 కేజీల వరకు వేసి ఒకసారి మనకు నీరు పెట్టి ఒక 2-3 రోజులు ఉంచేసి ఆ తర్వాత పూర్తిగా ఆ నీటిని అనేది తీసేయాలి. ఒకసారి మనం అడుగు భాగానంతా కూడా మనం కలిగిపెట్టి అందులో మనం ఈ క్విక్ లైమ్ దాన్ని మనం ఏంటంటే రాతి సున్నం అంటాం. ఈ సున్నాన్ని మనం ఇంచుమించు ఎకరానికి 100 కేజీల వరకు కూడా జల్లుకుని కలిగి ఉన్నట్లయితే తర్వాత మరలా మనం ఒక 4-5 రోజులు వదిలేసిన తర్వాత అప్పుడు మనం భూమిని మనం పరీక్షించిన తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ దొరికినట్లయితే దాన్ని ఇంచుమించు 150 కేజీలు నేల మీద జల్లుకుని ఆ నేలలో కానీ మనకు మైక్రో న్యూట్రియంట్స్ లోపం ఉన్నట్టయితే జింక్ని ఇంచుమించు 3 జింక్ని అయితే ఒక 10-20 కేజీలు నేల మీద జల్లుకున్న తర్వాత అవసరమైతే యూరియా సూపరు ఒక 5 కేజీలు చొప్పున జల్లుకుని తర్వాత మనం నీటిని అనేది పెట్టుకోవాలి. ఈ వెన్నమయ్య రొయ్యల్లో మనం ఎప్పుడు కూడా పూర్తిగా 6 అడుగుల వరకు కూడా నీటిని పూర్తిగా నింపుకోవాలి. నింపిన తర్వాత ఒక 2 రోజులు ఉంచి అందులో అమ్మోనియా ఇటువంటి వాటిని కూడా కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా పరిశీలించి అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసిన తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి మనం అందులో ఏం వాడాలని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా వెన్నమయ్య రొయ్యల్లో ఒకటి సెలైనిటీ. ఈ సెలైనిటీ అనేది మాత్రం పంటకాలం పూర్తిగా కూడా ఒకే రకమైన సెలైన్ నీటిని నీటిలో ఇచ్చేటట్టు మనం ధృవీకరించుకోవాలి. మనం బోరు మరియు కాల వాటర్ కలిపి పెట్టినట్లయితే మనం కనీసం 5 పీపీటీ ఈ సెలైనిటీ మెయింటైన్ చేయగలిగితే ఈ వెన్నమయ్య రొయ్యల్లో బాగుంటుంది. 6 అడుగులు నీటిని నింపిన తర్వాత అప్పుడు అందులో మనం ఏం చేయాలంటే మనకి ఈ ఫెర్మెంటెడ్ జ్యూసు అదేంటంటే మన తౌడు ఇంచుమించు 10-20 కేజీలు, అలాగే బెల్లం ఒక 4 కేజీలు, ఈస్ట్ ఒక 100 కేజీలు. ఇందులో మనం ఏదైనా ప్రోబయోటిక్ మంచి పేరెంట్ కానీ ప్రోబయోటిక్ వాటర్లో వాడే ప్రోబయోటిక్ తీసుకుని ఉంచినట్లయితే ఒక 2 రోజులు నిలవబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. జల్లిన తర్వాత అప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఆ నీటిని పరీక్ష చేయించుకొని ఆ నీరులోని గుణాలన్నీ కూడా మన వెన్నమయ్య రొయ్యల పెంపకానికి అనుకూలంగా ధృవీకరించుకున్న తర్వాత హ్యాచరీ సీడ్ని తీసుకొచ్చి మనం అందులో వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు కూడా మనం ఏ సెలైనిటీ అయితే మన నీటిలో ఉండేది అదే సెలైనిటీలో మనం పిల్లని తెచ్చుకునేటట్లు మనం చూసుకోవాలి. ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత ఆ పిల్లని మనం ముఖ్యంగా మనకు ఒక చిన్న చెరువులో ముందు నర్సరీని ఏర్పాటు చేసుకుని అందులో 15-20 రోజుల వరకు కూడా ఈ వెన్నమయ్య రొయ్యల పిల్లలు పెంచి ఆ తర్వాత మనం ప్రధాన చెరువులోకి మార్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కడైతే మనం ఈ నర్సరీలు మనం లేవు అనుకుంటే మనకు ఒకే చెరువు ఉంది అనుకుంటే అటువంటి చెరువులో మనం ఎకరానికి ఇంచుమించు 10 మీటర్లు ఇంటూ 10 మీటర్లు హాపాన్ని తొట్టి హాపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో ఆ ఎకరానికి సరిపడా అంటే 1,00,000 కానీ 2,00,000 కానీ పిల్లని తీసుకొచ్చి 1,00,000 పిల్లని తీసుకొచ్చి అందులో వేసుకుని అందులో 10-15 రోజులు ఉంచిన తర్వాత జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత వాటిని లెక్క కట్టి మనం చెరువులో పూర్తిగా వదులుకోవాలి. ఎప్పుడైతే మనం పిల్లని మన చెరువులో వదులుతామో వదిలిన మొదటి రోజు నుంచి కూడా మేత అనేది ఇవ్వాలి. మొదటి రోజు మనం 1.5 కేజీ వరకు మొదలెట్టి దాన్ని ప్రతి 2 రోజులకు ఒకసారి 200 గ్రాముల చొప్పున పెంచుకుంటూ వెళ్ళి ఆ విధంగా మనం మేత చార్ట్ని చూసుకొని మనం ఖచ్చితంగా మనం 10-15 రోజుల వరకు కూడా మన చెక్ ట్రేలు పెట్టే వరకు కూడా మనం ఖచ్చితంగా మేతను అనేది పిల్లల లెక్కన బట్టి ఇవ్వాలి. అలాగే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రొయ్యల చెరువులో కూడా చూస్తున్నట్టంటే మనం తెట్టు ఎక్కువగా రావడం, అవి వచ్చిన తర్వాత కొంతసేపటికి దాంట్లో నురుగు ఎక్కువగా రావడం, నల్లగా మారడం నీరంతా కూడా ఇవి జరుగుతుంది. ఎక్కువగా ఈ తెట్టు అది కానీ వచ్చినట్లయితే మనం ఒకసారి పరిశీలించి మనకు మేత ఏమైనా వృధా అవుతుందా అని చూసుకొని మేత కానీ ఎక్కువగా వృధా అవుతుంటే మేతను తగ్గించుకోవడం. తర్వాత మనం ఒకసారి అడుగు నీటిని ఒకటి పరిశీలించుకొని తప్పనిసరిగా అందులో అమ్మోనియా H2S అనేవి ఉన్నాయో లేవో చూసుకొని ఎప్పుడైతే మనకి ఏ విధంగా నురుగు కానీ తెట్టు సమస్య కానీ ఉందో నెమ్మదిగా పై వాటర్ను బయటికి తీసేసి కొత్త వాటర్ను లోపల తోడుకోవడం. తర్వాత మనం ఈ జియోలైట్ అనే దాన్ని ఈ నురుగు సమస్యను అనేది తగ్గించడానికి జియోలైట్ని ఇంచుమించు 20 కేజీలు ఎకరానికి కూడా జల్లుకొని అందులో అమ్మోనియా కానీ లేక H2S ఇటువంటివి కానీ ఉన్నాయని గమనించినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ ఎక్కువ సంబంధించిన పౌడర్ని ఎకరానికి ఇంచుమించు 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు కలిపి ఈ జియోలైట్తో బాటు కలిపి జల్లుకున్నట్లయితే బాటం కూడా శుభ్రపడి మనకి ఈ సమస్యలన్నీ తీరుతాయి. చాలా వరకు మనం ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే ఈ రొయ్యల చెరువులో ఈ ఆక్సిజన్ అనేది చాలట్లేదు. చాలాని చెరువుల్లో మనం ఏరేషన్ అనేది రోజంతా ఇస్తున్నాం కానీ ఆక్సిజన్ అనేది చాలట్లేదు. అందుకేంటంటే మనం దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని మన చెరువులో ఆక్సిజన్ శాతం సరిపోతుందా లేదా, మనం ఎప్పుడంటే ఈ రొయ్యలు ఏదో వారాలకు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ ఆక్సిజన్ చాలట్లేదని గమనిస్తున్నాం. ఆ తర్వాతే మనం దాంట్లో ఏదో ఒకటి వేయడం జరుగుతుంది. అలా కాకుండా మన ఏదో ట్యాబ్లెట్ల రూపంలో లేదా వీటి రూపంలో మనం ఆక్సిజన్ పెంచుదామని మాత్రం అనుకోవద్దు. వీలైతే ప్రతిరోజు కూడా మన ఆక్సిజన్ని ఉదయాన్నే కొలిచి అప్పుడు 5 ppm ఉండేటట్లు మనం మేనేజ్మెంట్ చేయాలి. ఒకవేళ మన వాతావరణం కానీ సరిగా లేకపోతే అది 3 ppm పడుతుంది. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ తగ్గుతుందో అది తప్పనిసరిగా మనం ఇంకో ఏరేటర్ని పెంచుకోవడం, లేదంటే మనకి సరిపోవట్లేదని చెప్పి దాన్ని ఎక్కువసేపు తిప్పడం. అంటే మనం రోజులో 1 గంట ముందు వేయడం, ఇప్పుడు 6 గంటలు పెడుతున్నాం అంటే తర్వాత 7 గంటలు 8 గంటలు అప్పటికి చాలకపోతే మనం ఇంకొక ఏరేటర్ సెట్ని కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోవడం. ఇటువంటి చర్యలు చేసినప్పుడే మన ఆక్సిజన్ శాతం అనేది పెంచగలం. మనం ఈ నీటి క్వాలిటీని అలాగే మేత యజమాని సక్రమంగా పాటించి మనం సక్రమంగా యజమాని చేసినట్లయితే మనకి ఈ రొయ్యల్లో కూడా మనం అధిక దిగుబడిని సాధించవచ్చు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు ప్రస్తుతం మొగ్గ పూత దశలో ఉన్నాయి. ఈ దశ కోసమే పొంచి ఉన్న చీడపీడలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా తేనెమంచు, తామర పురుగులు, పిండి నల్లితో పాటు బూడిద, ఆకుమచ్చ తెగుళ్లు తోటలో కనిపిస్తున్నాయి. మధురమైన మామిడి పండ్ల కోసం రసాయన పద్ధతులు వీడి సేంద్రియ విధానాలు పాటించాలనే సంకల్పం ఇటీవల చాలా మందిలో పెరుగుతుంది. సేంద్రియ విధానాలు పాటించడం ద్వారా చీడపీడలను సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది. మన ఆరోగ్యానికి సురక్షితం కూడా. ప్రస్తుతం మామిడి తోటల్లో కనిపించే పలు రకాల చీడపీడల నివారణకు ఎలాంటి సేంద్రియ విధానాలు పాటించవచ్చో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత. అయితే ప్రస్తుతం మనం మామిడి తోటలు చూసుకున్నట్లయితే పువ్వు మొగ్గల నుంచి విచ్చుకునే దశలో ఉన్నాయన్నమాట. ఈ చీడపీడలు అనేవి చూసుకున్నట్లయితే మనకు తేనెమంచు పురుగు, పిండి నల్లి, తామర పురుగు అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే రైతులు ఏంటంటే ఈ ఎక్కువ ఉద్రిక్తత వచ్చిన తర్వాత చాలా రకాల రసాయనాలు అనేవి పిచికారీ చేస్తూ ఉంటారు. కానీ అవి కంట్రోల్ అనేవి అవ్వట్లేదు. తద్వారా ఏంటంటే మామిడిలో పూత అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి మిత్ర పురుగులు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ పూతకి మనకి తేనెటీగలు కూడా వస్తాయి. అలా చాలా రకాల మిత్ర పురుగులు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి పరపరాగ సంపర్కం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సేంద్రియ పద్ధతులలో కొన్ని ముందు నుంచే కొన్ని మెలకువలు అనేవి రైతులు పాటించి కూడా వీటిని కంట్రోల్ చేస్తూ మనము మిత్ర పురుగులను కాపాడుకోవచ్చని ఉద్దేశంతో కొన్ని పద్ధతులు చెప్పబోతున్నాం అనమాట. డిసెంబర్ నుంచి మనం మార్చి వరకు చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు, తామర పురుగు, పిండి నల్లి అనేది ఎక్కువ ఉద్రిక్తతలో వ్యాపింపజేస్తుంటుంది అనమాట. అయితే ముందుగా తామర పురుగుని చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చే ఆకులను వ్యాపించి రసం పీల్చుతూ ఉంటుంది అనమాట. రసం పీల్చడం వలన ఆకులు అనేవి కర్లింగ్ అనేది అవ్వడం జరుగుతుంది, పడిపోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే లేత కొమ్మల మీద, తర్వాత పువ్వు మొగ్గల మీద, తర్వాత మనకి పిందెల మీద కూడా వాళ్తూ కాయ మీద ఉన్న చర్మాన్ని గోకి రసం పీల్చడం వలన కాయలు అనేవి కూడా నాణ్యత కోల్పోతూ ఉంటాయి. అదే మనము తేనె మంచు పురుగును చూసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చేసేసి జనవరి నుంచి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ జనవరి నుంచి మార్చి వరకు దాదాపుగా పూత కాత అనేది ఉంటుంది కాబట్టి 4 నుంచి 5 జీవన చక్రాలు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటుంది. అయితే పూత కాత లేనప్పుడు ఏంటంటే మనకి కొమ్మల బెరడులో దాక్కొని ఉంటాయి అన్నమాట. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, తర్వాత మనకి తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కలుపు అనేది ఉన్నప్పుడు ఈ పురుగు ఉద్రిక్తత చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పురుగు అనేది మనకి లేత కొమ్మల మీద, ఆకుల మీద, పువ్వు మొగ్గల మీద, తర్వాత పువ్వులు విచ్చుకున్న పువ్వుల మీద, పిందెల మీద నుంచి కూడా రసం పీలుస్తూ ఉండి తర్వాత ఇది కొన్ని పదార్థాలని అంటే తీపి పదార్థాలని విసర్జింపజేస్తుంది అనమాట. వీటికి మసిమంగుని ఏవైతే మంగుకు ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో అవి ఎక్కువగా వ్యాపింపజేస్తూ నల్లగా అయిపోతూ ఉంటాయి ఆకులు. దాని ద్వారా ఏంటంటే కిరణజన్య సంయోక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. తద్వారా మనకి పూత అనేది సరిగ్గా ఉండక, న్యూట్రిషన్స్ ఏదైతే కావాలో అవి వెళ్ళక పూత అనేది రాలిపోవడం, కాయ అనేది సరిగ్గా రాకపోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పిండి నల్లి తీసుకున్నట్లయితే ఇది భూమిలో ఉండే గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు అనేవి మనకి మొదళ్ళ నుంచి చెట్టు మీదకి పాకుతూ ఉంటాయి. అవి చీమల ద్వారా కూడా పాకుతూ ఉంటాయి అన్నమాట. వచ్చిన తర్వాత మనకి లేత కొమ్మల మీద, ఆకుల మీద గుంపులు గుంపులుగా ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి కూడా అంతే, మనకి తీపి పదార్థాన్ని విసర్జింపజేయడం వలన మనకి మసిమంగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ మసిమంగు అనేది శిలీంధ్రాల ద్వారా వ్యాపింపజేస్తుంది. ఆ కాలంలో ఒక్కొక్కసారి వర్షాలు ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో పడినాయి అనుకోండి, ఈ వాటి ఆకుల మీద ఉన్న మసిమంగు అనేది పండ్ల మీద పడడం వలన ఈ మొత్తం నల్లగా అయిపోతుంటాయి కాయలు. సో అప్పుడు రైతుకి ఎక్కువ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనం ముందుగానే కొన్ని చెట్లకు చూసుకున్నట్లయితే బూజు అనేది అక్కడక్కడ ఉంది, ఫస్ట్ అది కట్ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతులంతా కూడా హై డెన్సిటీ ప్లాంటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి చెట్లు ఆనుకోవడం వలన కూడా ఈ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాపింపజేయడం ఈజీ అవుతుంది అనమాట. అదొకటి చేయాలి. తర్వాత కలుపు ఉంటే తీసేయాలి, దున్ని వేయాలి. తర్వాత మనం మట్టిని బాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చెట్టుకి మనము వేపపిండి అనేది 2.5 కేజీలు వేసుకొని దున్నడం వలన మనకి ఏమైనా పురుగులు భూమిలో కానీ లైక్ ఏదైనా శిలీంధ్రాలు ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. 200 కేజీల పెండలో మనము 1 నుంచి 1.5 కేజీల బెవేరియా అనేది కలిపేసేసి ఇది ఒక 15 రోజులు పెట్టాక ఒక్కొక్క చెట్టుకి
మనం 10 కేజీలు చొప్పున వేసుకోవాలన్నమాట. తద్వారా ఏంటంటే ఇది రసం పీల్చుడు పురుగులను మంచిగా కంట్రోల్ చేస్తుంది. పిండి నల్లి అనేది చెట్టు మీదకి పాకుతుంది గనక ఒక ప్లాస్టిక్ అంటే పాలిథిన్ తీసుకొని చెట్టుకి 1 మీటర్కి పైగా మనము చుట్టుకోవాలన్నమాట. దీన్ని చుట్టుకున్న తర్వాత దానిపైన గ్రీస్ రుద్దడం వలన ఈ పురుగు అనేది చెట్టు పైకి ఎక్కలేదు. తద్వారా కింద జారిపోతూ ఉంటుంది, చనిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనము మసిమంగు గనక గమనించినట్లయితే 1 కేజీ మైదా తీసుకొని 5 లీటర్ల నీటిలో కలిపేసేసి దీన్ని ఒకసారి ఉడకబెట్టి 20 లీటర్ల నీటిలో కలిపేసేసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు మీద ఒక పొరలాగా ఏర్పడి ఈ మసిమంగుతో పాటు ఇది కింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ పురుగుల సంఖ్య ఇంకా కూడా మనం గమనించినట్లయితే బెవేరియా అనే సూక్ష్మాన్ని తీసుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పొలమంతా పిచికారీ చేసుకోవాలన్నమాట. తద్వారా మనం అక్కడ కూడా కొంతవరకు అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి స్టిక్కీ ట్రాప్స్, జిగురా కట్టలు అనేవి కూడా దొరుకుతాయి. నీలి రంగు, పచ్చవి, తెల్లవి. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక 5-6 అక్కడక్కడ కట్టడం వలన మనకి పురుగు ఉద్రిక్తత ఎంత ఉందో తెలియడమే కాకుండా కొంతవరకు అది కూడా అరికట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి నీమ్ ఆయిల్ అని 5 ml 1 లీటర్ నీటికి తీసుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా వేపగింజల కషాయం 5% తీసుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చుడు పురుగులు అని కొంతవరకు మనం అరికట్టుకోవచ్చు. సేంద్రియ పద్ధతులలో కొన్ని కషాయాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. నీమాస్త్రం, తర్వాత మనకి దశపర్ణి కషాయం, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. దశపర్ణి 6 లీటర్లు 1 ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదే నీమాస్త్రం అయితే 3 నుంచి 4 లీటర్లు కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. రకరకాలుగా మంచిగా సమగ్ర సస్యరక్షణ విధానంలో మనం ఇట్లా సేంద్రియ పద్ధతులలో ముందు నుంచే చిన్న చిన్న మెలకువలన్నీ పాటించి మనం చేసుకున్నట్లయితే మంచి మిత్ర పురుగులను కాపాడుకొని మంచి నాణ్యమైన పంటలు కూడా మనం తీయగలుగుతాం, పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని కోరుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. చిరుధాన్యాలకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్తో సాగు చేసేందుకు రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ నీటి అవసరం కలిగి ఎరువుల అవసరం పెద్దగా లేని ఈ పంటలను పండించేందుకు ముందుకు వస్తున్నారు. అలా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని రైతులు కొంతమంది సమీకృత వ్యవసాయ విభాగం అధికారుల ప్రోత్సాహంతో ఇక్కడి రైతులు చోళ్లుగా పిలిచే రాగులు సాగు చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు మాకు చోలు ఇస్తారండి, విత్తనాలు, నారు పోస్తామండి. నారు పోసి 1/2 ఎకరానికి వేస్తామండి. అందులోన ఇంటోళ్ళు పనిచేయగా బయట వాళ్ళు మేము ఒక 2-3 పెట్టుకుంటామండి. పంట బాగా దిగుబడి వస్తుందండి. ఒక 2000-1500 అవుతుంది కూలికి. 100 రోజుల పంట 6 ఎకరానికి 200 కేజీలు మాకు దిగుబడి బాగానే వస్తుందండి. తిండి కుంచుకోగా మిగతావి ఒక 5000కి ఇలాగ అమ్ముకుంటామండి. 6 ఎకరాకి కొడితే ఒక 100 రోజులకు తయారవుతుందండి. కోసి సిద్ధ కొడతామండి, ఆరబెట్టేసి గాలి పోసి గింజలు తయారు చేస్తామండి. దాని కూలీలు 4 పోగా మాకు ఒక 5000 అయిపోతుందండి. మాకు ఒక 5000 మిగులుతుందండి. సాలూరు మండలంలోని పట్టు చెన్నారు, పగులు చెన్నారు, ముడకారు, కోటియా తదితర గ్రామాల్లోని రైతులకు చోడి విత్తనాన్ని అందించినట్లు సమీకృత వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నారు. ఒక్కో రైతుకు 1/2 ఎకరాకు సరిపడా విత్తనాలను వారు ఉచితంగా అందించారు. చిరుధాన్యాల్లోని చోడి పంట మేము ఇస్తుంటామండి. ఈ చోడి పంటలోని వీళ్ళకి ఒక్కోళ్ళకి 1/2 ఎకరానికి ఇస్తుంటామండి. వాళ్ళు ఏమో నారు పోసుకొని వాళ్ళు పోసుకొని ఉడుస్తారు, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకొని చోడి వాళ్ళకి కూడా పండిస్తారు. ఇది ఉడుపుకి దీనికి కూడా వీళ్ళకి తక్కువ ఖర్చు అవుతుంది. మేము విత్తనాలు అంతా ఫ్రీగా ఇస్తాము, ఉచితంగా ఇస్తాము. ఇది 100-110 రోజులని మన పంటకు వచ్చేస్తుందండి. ఇదంతా అయ్యేసరికి 1500-2000 అవుతుందండి. ఇప్పుడు ఈ చోడి పంట గిరాకీ ఉందండి. ఇప్పుడు 30 నుంచి 40 రూపాయల దాకా వచ్చి కొంటున్నారండి. మేము ఇచ్చిన రకాలు మంచి స్వల్పకాల రకాలు కాబట్టి 4 నుంచి 5 క్వింటాల దాకా వస్తుందండి ఎకరా దిగుబడి. చైతన్య ఒకటి, ఇంద్రావతి ఒకటి, భారతీయ రకాలు ఇస్తుంటామండి. ఈ ఏరియాలోని ఈ 3 రకాలు బాగా పండుతాయండి. కొండ ప్రాంతాలకు కూడా ఈ పోడి వ్యవసాయం మీద కూడా ఈ చోడి బాగా పండిస్తున్నారండి రైతులు. గతంలో 15 రూపాయలున్న కిలో రాగుల ధర ప్రస్తుతం 40 రూపాయలు పైనే పలుకుతోంది. రాగులకు గిరాకీ పెరగడంతో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18042254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.